topic is linear regulated using R square. Linear example x y square అంటే x కి 1 2 3 4 5 తీసుకుంటాం. తర్వాత y కి 2 2 4 5 4 5 తీసుకుంటాం. మనం x మైనస్ x బార్ ఎంత తీసుకోవాలంటే y ఫస్ట్ y తీసుకుంటాం. y 2 4 5 4 5 తీసుకుంటాం. y మనకి ఇక్కడ 4 వచ్చింది. ఈ 4 ని y బార్ గా వేసుకుంటాం. సో y minus y bar 2 minus 2 is equals to minus 2 minus 4 is equals to 2 minus 2. 4 minus 4 is equals to 0. 5 minus 4 is equals to 1. 4 minus 4 is equals to 0. 5 minus 4 is equals to 1. ఇప్పుడు మళ్ళీ y minus y bar square. y minus y bar square అంటే ఈ y minus y bar square అంటే మనం స్క్వేర్ గా చేయాలి. ఇప్పుడు 2 ఉంది. 2 కి స్క్వేర్ అంటే 4. 0 0 1 స్క్వేర్ అంటే 1 0 స్క్వేర్ అంటే 0 1 స్క్వేర్ అంటే 1. ఇప్పుడు మళ్ళీ y క్యాప్ అంటే మనకు ఇది తీసుకోవాల్సి వస్తుంది. 2.2 ప్లస్ 0.6 మైనస్ 1 అంటే మనం ఇది తీసుకోవాల్సి వస్తుంది 1. అప్పుడు 1 అంటే దీనికి ఆన్సర్ ఎంత వస్తుంది? 2.8 వస్తుంది. మళ్ళీ సెకండ్ దానికి వచ్చి ఇప్పుడు y క్యాప్ అంటే ఇది y గా తీసుకుంటాం. ఈ ఫార్ములా మళ్ళీ 2 ఎక్కువ యాడ్ చేసి 2.2 ప్లస్ 0.6 2 చేసి 3.4 వస్తుంది. అలాగే 3 4 5 చేసుకుంటాం. నెక్స్ట్ y క్యాప్ మైనస్ y బార్ y క్యాప్ అంటే మనం 2.8 3.4 4 4.6 5.2 y బార్ అంటే ఆల్రెడీ మనం 4 తీసుకున్నాం. ఇప్పుడు మనం y క్యాప్ మైనస్ y బార్ y క్యాప్ మైనస్ y బార్ అంటే y క్యాప్ మళ్ళీ 2.8 మైనస్ 4 అంటే 1.2 అవుతుంది. అంటే మైనస్ 1.2 వస్తుంది. మళ్ళీ 3.4 మైనస్ 4 అంటే మైనస్ 0.6 వస్తుంది. 4 మైనస్ 4 0. మళ్ళీ 4.6 మైనస్ 4 అంటే 0.6 వస్తుంది. 5.2 మైనస్ 4 ఈక్వల్ టు 1.2. ఇప్పుడు y క్యాప్ మైనస్ y బార్ స్క్వేర్ అంటే ఈ y క్యాప్ మైనస్ y బార్ స్క్వేర్ అంటే స్క్వేర్ చేస్తాం. ఇప్పుడు 1.44 0.36 0 మళ్ళీ 0.36 మళ్ళీ 0.44 ఇది మనకి వచ్చాయి. సో r స్క్వేర్ y క్యాప్ మైనస్ y బార్ స్క్వేర్ మళ్ళీ y మైనస్ y బార్ స్క్వేర్. ఇప్పుడు ఇది y క్యాప్ మైనస్ y బార్ స్క్వేర్ అంటే 3.6. ఇప్పుడు మళ్ళీ మనకి y మైనస్ y బార్ స్క్వేర్ అంటే 6 ఆల్రెడీ 6. ఈ 6 3.6 బై 6 ల్యాండ్ చేస్తే 0.6 వస్తుంది.